ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అధికార పార్టీ వైసీపీ దూకుడుగా కనపరుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క వరుసపెట్టి జాబితాను రిలీజ్ చేస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టగా పొత్తులో ఉన్న తెలుగుదేశం జనసేన సైలెంట్గా ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా సైలెంట్గా ఉండడం, బీజేపీ కోసం ఎదురు చూడడం మంచిది కాదని భావించిన బాబు ఏకంగా 94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి మిగతావి రెండో జాబితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. ఈ జాబితా తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టికెట్ దక్కని నేతలు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేతలు స్వయంగా చెప్పిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీల కార్యకర్తలు అసంతృప్తి సెగలు పెరుగుతూనే ఉన్నాయి. టికెట్ రాని అభ్యర్థులు, వారి అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు కష్టపడితే చివరి నిమిషంలో సైడ్ చేశారంటూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లోపు ఈ ఆవేశాలు సద్దుమణుగుతాయా లేక పరిస్థితి వైసీపీకి ఫేవర్గా మారుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సీట్ల పంపకాలపై చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇకపోతే లేటెస్ట్గా అయితే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయంపై స్పందించారట. తాజాగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాలు ప్రస్తుతం రసవత్తంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా పొత్తులు పెట్టుకున్నారు. ఎన్ని సీట్లు అనేది ఆ పార్టీ ఇష్టం కదా అంటూ షాకింగ్ కామెంట్లు చేశారట చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.